ఇప్పుడు అదేందా కృష్ణ గారే సూపర్ స్టార్ రావగలింది నాకు కూడా ఎందుకు ఇక్కడ అతనికి పెద్ద నటన రాదని ఆయన అంత గర్విష్టి. ఈ బర్త్డేకి మన అల్లు అర్జున్ గారు ఎందుకు దూరం అయ్యారు? కనీసం ట్విట్లో కూడా ఆయన బర్త్డే విషెస్ పెట్టకపోవడం, అంటే ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఎందుకని ఒకటే ఫ్యామిలీలో ఉంటూ ఎందుకు ఈయన ఇంత దూరంగా ఉండాల్సి వస్తుంది ఫ్యామిలీతో అని అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ అనేది యాక్చువల్గా ఇది ఒక ఫన్నీ సిట్యువేషన్. నేను చాలాసార్లు చెప్తున్నాను, ప్రజలు ఇండియాలో సినిమా గోయర్స్ హృదయాంతరాలలోంచి లైక్ చేసిన యాక్టర్ ఎవరైనా ఉంటే, యాక్టర్ కమ్ స్టార్ ఎవరైనా ఉంటే రఫ్ అలాగా బాగా క్లిక్ అయింది అల్లు అరవింద్ కొడుకు బన్నీ అల్లు అర్జున్. అది నేను చెప్పింది కాదు, ప్రజలు ప్రూవ్ చేశారు. ఏ క్యా మూవీ హే అన్నాడు అక్కడ పుష్ప. సో దట్ ఈజ్ ఎ ఫార్చునేట్ టర్న్. లేకపోతే వీళ్ళందరూ ఏంటి ఎంతైనా అల్లు అరవింద్ కొడుకు కదా. నాగేశ్వరరావు గారు అనేవారు, నాకు అతను అల్లుడే ఎవరో ఒక అతను నా కొడుకు బావమరిదే ఎవరు వెంకటేష్, నా కొడుకే క్లిక్ అవుతాడు అన్నాడు ఆయన. ఇలా అన్నాడు నాతో. నాగార్జున గారే క్లిక్ ఏం సార్ అన్నాను, ఏమైనా వచ్చినాయా అన్నాను అనమాట. నేను స్టార్ ఈజ్ జస్ట్ ఎ ప్రొడ్యూసర్. వాళ్ళలోనే అంత ఉంటే వాళ్ళలోనే రామనాయుడు కూతుర్ని ఎక్కడిచ్చారు. వాళ్ళంతా అతనితో సినిమాలు తీసి చాలా కాలం బతికాడైనా. వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ అండ్ గుడ్ ప్రొడ్యూసర్ ప్రేమ్ నగర్ కేఎస్ ప్రకాష్ రావు గారు. అటువంటి సినిమాలు తీసిన ఆయన్నే జస్ట్ ఏ ప్రొడ్యూసర్. ఐఎమ్ ఎ స్టార్, మై సన్ విల్ క్లిక్. మరి యాక్టింగ్ సరిగ్గా చేయలేకపోతుండే అని అడిగాను నాగార్జున గారు. నన్ను వాళ్ళ అమ్మ అంటుంది సరిగ్గా చేయలేదని. నేను చాలా ఇంకా అంతకంటే చేస్తే బాధపడతాడైనా. మరి నేనేం చేయను, నాకు అవార్డు వచ్చింది, వాళ్ళకి సంతోషంగా లేదు. బట్ ఐ డోంట్ కేర్, ఐ మేడ్ ఫర్ మై సెల్ఫ్, ఐ విల్ గెట్. మీకు అర్థమైందా? అప్పుడు అన్నాడు అనమాట, దాంట్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవి సరిగ్గా చేయలేకపోయాడు, నేనేం చేయమంటాను అన్నాడు. నువ్వు కొడుతూ తిడుతూ కూడా చెప్పేవాడు వాడు కదండి. నాట్ ఫర్ హిమ్, మేబీ ఫర్ రమ్యకృష్ణ అన్న అనమాట. అది కూడా సరదాగా బెదిరించారు చనిపోయాలి కదా అని చెప్పి అనేవాడిని అన్నాను యాక్చువల్గా. నాకు అయినా సరే నా కొడుకు క్లిక్ అవుతాడు. కృష్ణే క్లిక్ అవ్వగలేదు, నా కొడుకు అంటారు లాస్ట్లో. అదో డైలాగ్. ఇప్పుడు అదేందా కృష్ణ గారే సూపర్ స్టార్ రావగలింది నా కొడుకు ఎందుకు ఇక్కడ అతనికి పెద్ద నటన రాదని ఆయన ఒక్కడిగా వచ్చాను. ఆయన అంత గర్విష్టి, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఇలా ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బ్యాక్ వస్తున్నాను. రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ రాజమౌళిని పిలిచిన ఫెలిసిటేషన్ చేసి ఎవడిస్తాడో ఎవడైతే బిల్లు ఇస్తాడో వాడు చేస్తాడో లెక్క. అది కరెక్ట్ అని అందుకు కూడా ఒప్పుకుంటారా? ఎంత అవుతుంది? అది 40-50 లక్షలు అవుతుంది. చిరంజీవి గారు పెట్టారు ఆ పార్టీని అంతా కూడా. మీకు తెలుసా? సార్ వాళ్ళ ఇంట్లోనే కదా సార్ జరిగింది. ఇంట్లో అయితే అంత అవ్వదు, కానీ మరి అటువంటి ఇంటి ఇలాంటి యాంబియన్స్ రావాలంటే బయట చాలా అవుద్ది. ఇల్లే కాబట్టి మేబీ 10-15 లక్షలు 20 లక్షలు అవుద్ది అంతే. అందుకంటే ఏమిటో ఎంత బాగా కాస్ట్ ఎక్స్పెన్సివ్గా మీరు వాట్ యూ కాల్ దట్ మెనూ పెట్టినా కూడా అంత అవుతుంది. ప్లస్ డ్రింక్స్ అండ్ ఆల్ తీసి మేబీ 25 lakhs 30 lakhs అందుకంటే ఎక్కువ అవుతుంది. సో అది వాళ్ళ ఇంట్లోనే పెట్టారు. వీళ్ళు మాట వరుసకి పిలుచుంటారు. ఇతని షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళంతా ఒక లెవెల్లో ఇతను ప్రమోట్ చేస్తున్నారు. ఇమీడియట్గా శంకర్ సినిమా, ఇమీడియట్గా అది లోపల నుంచి ఉక్రోషం పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఒక పక్కనేమో ఫ్లాప్ డైరెక్టర్ తోటి సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సో మనీ అవశేషాలు ఇక్కడ. బట్ బీజేపీ ఇతను కూడా వాడుకుంది కదా. ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్లో పార్ట్. ఇప్పుడు రామ్ చరణ్కి పెద్దపేట వేస్తే ఎంత కాదనుకున్నా చిరంజీవి కొడుకు, పవన్ కళ్యాణ్ అన్నయ్య కొడుకు, అంతేనా? ఇవన్నీ కలిసి వచ్చేస్తాయి గ్రూప్. అది ఇప్పుడు చేశారు. ఇంతకుమంది ముందు మరి జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి స్పెషల్ లంచ్ డిన్నర్ పిలిచాడు అమిత్ షా. ఇవన్నీ ఎందుకు? మన మీద గొప్పతనం కాదు. దే వాంటెడ్ టు ఎన్కాష్ ఇట్ బై హుక్ ఆర్ క్రూక్. సదరన్ స్టేట్స్లో ఒక స్టేట్ 2 స్టేట్లు కొడదాం, వాళ్ళు రావు. మీకు అర్థమైందా? ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ బీజేపీని పెరగకుండా చేసింది వెంకయ్యనాయుడు, చెడగొడేశాడు. క్యాస్ట్ ఈక్వేషన్. ఇంకా క్యాస్ట్ అంటారేంటి? ఇది బీజేపీలో ఉంటూ చంద్రబాబు నాయుడు పక్కన వెళ్ళివాడు. దట్స్ వాళ్ళు నైస్గా పక్కన పెట్టి వైస్ ప్రెసిడెంట్ చేసి వచ్చేయమ్మా అన్నారు, అల్విదా అన్నారు, టాటా అన్నారు. అదేందా? ఇది యాక్చువల్ ఫ్యాక్ట్.